మే 5 మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలకమైన ఐపీఎల్ 2026 మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సంజు శాంసన్ అద్భుతమైన 87 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ సిఎస్కే 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలకమైంది. ఇది వారి ప్లేఆఫ్స్ అవకాశాలను గణనీయంగా పెంచింది. ఐపీఎల్ 19వ ఎడిషన్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ కీలకమైన ప్లేఆఫ్స్ దశకు చేరుకుంటున్న తరుణంలో మే 31న ఫైనల్తో ఈ సీజన్ ముగుస్తుండగా సిఎస్కే సాధించిన ఈ విజయం చాలా కీలకం. ఈ గెలుపుతో సిఎస్కే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 10 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో 6వ స్థానానికి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్ల్లో 8 పాయింట్లతో 7వ స్థానంలోనే కొనసాగుతోంది. సిఎస్కే మెరుగైన నెట్ రన్ రేట్, అలాగే ప్లేఆఫ్స్ అర్హతకు స్పష్టమైన మార్గం ఏర్పడటం ఈ విజయం ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్కు మాత్రం ఈ ఓటమి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే వారు మిగిలిన అన్ని లీగ్ మ్యాచ్లు గెలవాల్సిన అవసరం ఏర్పడింది. సమతుల్యమైన ఆట పరిస్థితులకు పేరుగాంచిన అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ పరాక్రమాన్ని, వ్యూహాత్మక బౌలింగ్ను అద్భుతంగా ప్రదర్శించిన ఒక డైనమిక్ వేదికగా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ తడబడింది. త్వరగా వికెట్లు కోల్పోయి 69 పరుగులకే 5 వికెట్లు పడిపోయాయి. అయితే 6వ వికెట్కి ట్రిస్టన్ స్టబ్స్ 31 బంతుల్లో 38 పరుగులు, ఇంపాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ 24 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్ మధ్య వచ్చిన 65 పరుగుల కీలక భాగస్వామ్యం ఢిల్లీని మళ్లీ పుంజుకునేలా చేసింది. వాళ్ళిద్దరి పోరాటంతో ఢిల్లీ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 155 పరుగుల గౌరవప్రదమైన స్థాయికి చేరింది. సిఎస్కే బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ నూర్ అహ్మద్ 2 వికెట్లు తీసి బాగా రాణించాడు. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సంజు శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్తో జట్టును ముందుకు నడిపించాడు. కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 87 పరుగులతో నాటౌట్గా నిలిచి ఇన్నింగ్స్ మొత్తం తానై నడిపించాడు. కార్తీక్ శర్మ 41 పరుగులతో నాటౌట్ తో కలిసి సంజు శాంసన్ 3వ వికెట్కి 114 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి 15 బంతులు మిగిలి ఉండగానే సిఎస్కేకి అదిరిపోయే విజయాన్ని అందించాడు. ఈ ప్రదర్శన ఐపీఎల్ 2026లో సిఎస్కేకి సంజు శాంసన్ ఎంత కీలకమో స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం అతను 10 మ్యాచ్లలో 402 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ సీజన్కు ముందు రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ సిఎస్కేకు మారడం అది ఒక మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. అలాగే ఈ సీజన్లోనే అతను 5000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. బంతుల పరంగా చూస్తే అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్మెన్గా చరిత్ర సృష్టించాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్గానే పేరుంది. మంచి పేస్, బౌన్స్తో బ్యాటర్లు ధైర్యంగా షాట్లు ఆడేందుకు వీలు కల్పిస్తుంది. అయితే ఈ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్లు కాస్త అంచనాలకు అందని విధంగా ఉంటున్నాయి. అటు భారీ స్కోర్లు, ఇటు తక్కువ స్కోర్లు కూడా నమోదయ్యాయి. ఈ పిచ్పై సాధారణంగా పర్ స్కోరు 170 నుండి 190 మధ్యలో ఉంటుంది. 200 పైన స్కోరు చేస్తే అది చాలా మంచి టోటల్గా భావిస్తారు. గతంలో ఇక్కడ చేజింగ్ చేసే జట్లకు విజయం వరించింది. ఈ స్టేడియంలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 51 మ్యాచ్లు గెలిచాయి. మే 5వ తేదీన జరిగిన మ్యాచ్కు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సాయంత్రం ఉష్ణోగ్రతలు సుమారు 23 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో మొత్తం 40 ఓవర్ల మ్యాచ్కు ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. టాటా ఐపీఎల్ 2026 పేరుతో అధికారికంగా పిలువబడే ఐపీఎల్ 2026 సీజన్ ఈ టోర్నమెంట్లో 19వ ఎడిషన్. ఇందులో 10 జట్లు 13 వేదికలలో మొత్తం 74 మ్యాచ్లలో తలపడుతున్నాయి. లీగ్ దశ మార్చి 28న ప్రారంభమై మే 24న ముగుస్తుంది. ఆ తర్వాత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్లేఆఫ్స్ మొదలవుతాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టోర్నమెంట్కు డిఫెండింగ్ ఛాంపియన్లు. ప్లేఆఫ్స్ పద్ధతి ప్రకారం టాప్ 4 జట్లు క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2లలో పోటీ పడతాయి. ఆ తర్వాత గ్రాండ్ ఫైనల్ జరుగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 2026 సీజన్కు అక్షర్ పటేల్ కెప్టెన్గా ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ను రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తున్నాడు. తాజా పాయింట్ల పట్టిక